హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి, ఎరిడ్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కొలరెక్టల్ ఆంకో సర్జన్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం కొలరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటో కూడా తెలుసుకోబోతున్నాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్, కొలరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఈ మంత్ కొలరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా చెప్తున్నారు, దీని గురించి డీటెయిల్గా చెప్తారా? థ్యాంక్ యూ అండి. మార్చ్ మంత్ ఈజ్ కన్సిడర్డ్ కొలరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి, ఆ యొక్క క్యాన్సర్ అవగాహన మీద ఈ మంత్ని WHO వాళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది ఈ మంత్కి అసైన్ చేయడం అనేది. ఇప్పుడు మనం కొలోరెక్టల్ క్యాన్సర్ అనగా ఇది ఒక పేరున్న 3 రకాల క్యాన్సర్ల కాంబినేషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నంబర్ 1 కోలాన్ అంటే పెద్ద పేగు అంటాం దాన్ని, అండ్ రెక్టమ్ అంటే మలాశయము, అండ్ ఏనల్ కెనల్ అంటే మలద్వారం అంటాం. ఈ 3 రీజియన్స్లో వచ్చేటువంటి క్యాన్సర్నే మనం కోలోరెక్టల్ క్యాన్సర్ అని ఒక సింగిల్ నేమ్గా చెప్తాం. సో మన పెద్ద పేగు ఏదైతే మనం మలం అనేది విసర్జించడానికి ఉపయోగపడే బాడీ పార్ట్ ఉంటుందో ఆ 3 పార్ట్స్లో వచ్చే క్యాన్సర్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అని అంటాం. డాక్టర్ గారు, అది కోలన్ క్యాన్సర్కి అండ్ రెక్టల్కి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటుందంటారు? ఒకటి లొకేషన్ అండి. మనకి దొడ్డికి పోయే పేగు లాస్ట్ 15 సెంటీమీటర్స్ని మనం మలాశయము ఆ రెక్టమ్ అంటాము. అదే మనం మిగతా ఉన్నటువంటి ఆల్మోస్ట్ 1.5 మీటర్ పేగుని పెద్ద పేగు అంటాం. సో లొకేషన్ ఈజ్ డిఫరెంట్, అండ్ అవి డయాగ్నోస్ అయినప్పుడు దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్లకి మనము కొన్నిసార్లు సర్జరీ అయ్యాక కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. కానీ మోర్ దాన్ 50% ఆఫ్ రెక్టల్ క్యాన్సర్ ఆర్ మలాశయ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ముందు కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్జరీ, ఆ తర్వాత అవసరమైతే కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో లొకేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కూడా తేడా ఉంటుంది. డాక్టర్ గారు, కొలరెక్టల్ క్యాన్సర్ అనేది ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? కాస్త డెప్త్గా చెప్తారా? ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు అని ఏం లేదు. అందరికీ దిస్ ఈజ్ ఎ క్యాన్సర్ విచ్ కెన్ హ్యాపెన్. బట్ ఇఫ్ యూ స్పెసిఫికలీ లుక్ ఎట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎక్కువగా వస్తుంది అనేది అంటే ప్రజెంట్ పీపుల్ హూ డోంట్ ఫాలో గుడ్ లైఫ్ స్టైల్ అండ్ పీపుల్ హూ డోంట్ ఫాలో గుడ్ డైటరీ ఇన్స్ట్రక్షన్స్. మన డైట్ అనేది ఇప్పుడు వెస్టర్నైజ్డ్ డైట్ అయిపోయింది. మన పూర్వపు ఉన్నటువంటి ఇండియన్ డైట్ లేదు, వెజిటేరియన్ బేస్డ్ డైట్ కానీ అది ప్రస్తుతం మాంసాహారపూరితమైన డైట్ అవ్వడం వల్ల డైట్ సరిగా లేని వాళ్ళకి, లైఫ్ స్టైల్ రిస్క్ ఉన్న వాళ్ళకి, అండ్ సమ్ ఆస్పెక్ట్స్ జెనెటిక్స్ ఫ్యామిలీస్లో ఇలాంటి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ప్రామినెంట్గా రావచ్చు. బట్ నోబడీ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ దిస్ క్యాన్సర్. ఎవ్రీబడి క్యాన్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ క్యాన్సర్. ఎస్ డాక్టర్ గారు, మీరు లైఫ్ స్టైల్ అన్నారు అండ్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళని ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటారు? ప్రజెంట్ ది ఎపిడెమిక్ ఆఫ్ దిస్ పర్టికులర్ జనరేషన్ ఈజ్ సిట్టింగ్ అట్ వన్ ప్లేస్ ఫర్ లాంగ్ టైమ్. అంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం కానీ, కదలిక లేకుండా ఉండడం కానీ, స్టాటిక్ లైఫ్ స్టైల్ అనేది ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్. మనము చూసుకుంటే ఐఎమ్ అబౌట్ 45 years old. ప్రీవియస్లీ మన వీధి చివర షాప్ ఉంది అని అంటే మనం అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏదో ఒక మోటార్ సైకిల్ లేకపోతే కారో అనేది మనం మొబిలిటీ ఆఫ్ దట్ సింపుల్ యాక్టివిటీ అనేది ఇట్ ఈజ్ ఆబ్సలీట్ బికాస్ ఆఫ్ ద ఈజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. అవన్నీ అవైలబుల్ ఉండటం వల్ల మనకి కదలిక అనేది తగ్గిపోయింది. And that kind of lifestyle, the sedentary lifestyle, is a significant risk factor for developing these type of cancers. కొలరెక్టల్ క్యాన్సర్తో వచ్చే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? ఎలా జాగ్రత్త పడాలి అంటారు? సో సిమ్టమ్స్ మనకి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్లీ మేము కొలరెక్టల్ క్యాన్సర్ అంటే 4 ప్రధాన సిమ్టమ్స్ చెప్పేవాళ్ళం. ఒకటి, మనకి మలంలో కానీ స్టూల్లో కానీ బ్లడ్ వచ్చింది అని అంటే ఆ బ్లడ్ రావడం అనేది రెక్టల్ బ్లీడింగ్ అని అంటాము. దట్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ సిమ్టమ్. సెకండ్, ఇది చేంజ్ ఇన్ యువర్ బాల్ హ్యాబిట్. అంటే మామూలుగా నార్మల్గా వచ్చే స్టూలు ఎయిదర్ ఎక్కువ లిక్విడ్ స్టూల్ లాగా మారడం కానీ, లేకపోతే సడన్గా ఎక్కువ కాన్స్టిపేషన్ అవ్వడం, అంటే 2 రోజులకి 3 రోజులకి ఒకసారి కానీ మలం అనేది మనం పాస్ చేయలేకపోవడము. దిస్ ఈజ్ వన్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. మూడోది, కామన్గా ఉన్నటువంటి అన్ని క్యాన్సర్స్లో వెయిట్ లాస్ అనేది ఉంటుంది. మనం ప్రయత్నం చేయకుండా మనం బాడీ వెయిట్ లాస్ అవుతున్నా, లేకపోతే లాస్ట్ది కొన్ని బ్లడ్ టెస్ట్లో అనీమియా అంటాం, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఇది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. ఈ అనీమియా ఉన్నా కానీ ఈ 4 సిమ్టమ్స్తో మనము కోలోరెక్టల్ క్యాన్సర్ని డీల్ చేస్తున్నాం అనేది తెలియవచ్చు. కానీ ఇప్పుడు మనకు ఒక 5th సిమ్టమ్ ఒకటి యాడ్ చేశారు రీసెంట్గా, అది పెన్సిల్ థిన్ స్టూల్స్.
అంటే మనకు మలం నార్మల్గా వచ్చేది కాకుండా చాలా సన్నగా రావడం అనేది కూడా వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ సిమ్టమ్ అని కొలోరెక్టల్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ ఇన్ యూకే హ్యావ్ పబ్లిష్డ్ దట్ యాజ్ వన్ అదర్ అడిషనల్ 5th సిమ్టమ్ ఫర్ కొలోరెక్టల్ క్యాన్సర్. కొలరెక్టల్ క్యాన్సర్కి స్టేజెస్ ఉంటాయా సార్? ఉంటే ఎన్ని స్టేజ్లు ఉంటాయంటారు? ప్రతి క్యాన్సర్ లాగానే మనకి కొలోరెక్టల్ క్యాన్సర్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 అంటే ఓన్లీ ఆ పెద్ద పేగులోనే అక్కడ వరకే క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని స్టేజ్ 1 అంటాం. స్టేజ్ 2 కొన్ని లింఫ్ నోడ్స్ దానికి స్ప్రెడ్ అయినప్పుడు, లేదు దాన్ని పొరల్లో కండ పొరల్లో వరకు వెళ్ళినప్పుడు. స్టేజ్ 3 అంటే డెఫినెట్గా లింఫ్ నోడ్స్ దాని సరౌండింగ్ ఏరియాస్లోకి స్ప్రెడ్ అయినప్పుడు. స్టేజ్ 4 అంటే లివర్ కానీ లంగ్స్ కానీ స్ప్రెడ్ అయినప్పుడు మనం ఈ 4 స్టేజెస్ 1, 2, 3, 4 స్టేజెస్లో ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ని గుర్తించడం జరుగుతుంది. ఎంత తొందరగా మనం అర్లీ డిటెక్షన్ ఉంటే అంత ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్గా ఉంటాయి, ప్లస్ మన సర్వైవల్ కూడా బెటర్గా ఉంటుంది. డాక్టర్ గారు, యూజువల్లీ 4 స్టేజెస్ అంటున్నారు, ఒక్కొక్క స్టేజ్ గురించి వివరిస్తారు? స్టేజ్ 1 వచ్చేసి ఇప్పుడు మీకు చెప్పినట్టు మనకి పేగులో 3 పొరలు ఉంటాయి. ఒకటేమో లోపల మ్యూకోజా అని ఉంటుంది, దాని చుట్టూ ఒక కండ పొరలాగా ఉంటుంది, మస్క్యులారిస్ ప్రాప్రియా అంటాం. దాని బయట పొర సీరోజా అంటాం. సో స్టేజ్ 1లో మనకి ఓన్లీ మ్యూకోజాలో ఉన్నటువంటి ఆ ఏరియాలోనే క్యాన్సర్ అనేది ఉంటుంది. ఆ డిఫరెంట్ లేయర్స్లోకి పాకినప్పుడు మనకి స్టేజ్ 2 క్యాన్సర్ అని అంటాం. స్టేజ్ 3 అంటే దాని చుట్టూ ఉన్నటువంటి లింఫ్ గ్లాండ్స్, ఏదైతే మనకు బ్లడ్ సప్లై ఉంటుందో దానికి లింఫ్ గ్లాండ్స్ అనేటివి సప్లై ఉంటుంది. ఆ లింఫ్ గ్లాండ్స్ కనుక క్యాన్సర్ స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని స్టేజ్ 3 అంటాం. అలాగే ఇప్పుడు లివర్ ఆర్ లంగ్స్కి మోస్ట్ కామన్ ఏరియాస్ ఆఫ్ స్ప్రెడ్ ఫ్రమ్ కొలోరెక్టల్ క్యాన్సర్, దానికి స్ప్రెడ్ అయినప్పుడు మనని స్టేజ్ 4 అని మనం అంటాం. డాక్టర్ గారు, ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? ప్రిఫరబుల్లీ స్టేజ్ 1 కానీ స్టేజ్ 0 అంటే అది ఇంకా తయారు కాకముందు మీకు సిమ్టమ్స్ చాలా అర్లీగా ఉన్నప్పుడు కలిస్తే సర్వైవల్ అనేది నియర్ టు 100% ఉంటుంది. స్టేజ్ 1 మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ సర్జరీ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్గా ఉంటుంది. స్టేజ్ 1లో మనకి సర్జరీ అయిపోయాక సర్వైవల్ బెనిఫిట్ మేము చూసేది అబౌట్ 95% ఆఫ్ ద పాపులేషన్ విల్ సర్వైవ్ ఇన్ దిస్ స్టేజ్ 1. స్టేజ్ 2 అబౌట్ 85 to 90%. స్టేజ్ 3 లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయినప్పుడు వీ సీ అబౌట్ 75% ఆఫ్ సర్వైవల్. బట్ స్టేజ్ 4 ఓన్లీ 10 to 15% సర్వైవల్ ఉంటుంది. సో దిస్ గివ్స్ అస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అర్లీ డిటెక్షన్. ఏదైనా కానీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని తొందరగా సంప్రదించి కావాల్సిన పరీక్షలు, ఇన్వెస్టిగేషన్స్ అనేటివి చేయించుకుంటే, అర్లీ డిటెక్షన్ చేసుకుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ బెటర్గా ఉంటాయి. సర్వైవల్ ఈజ్ బెటర్ విత్ అర్లీ డిటెక్షన్. డాక్టర్ గారు, బేసికలీ ఈజ్ ఇట్ జెనెటికల్ ప్రాబ్లమ్? జెనెటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ కొలోరెక్టల్ క్యాన్సర్. అది ఒక్కటి దానివల్లనే కాదు, కానీ దెర్ ఈజ్ ఏ షిఫ్ట్ ఇన్ సమ్ ఆఫ్ ద జెనెటిక్స్. అంటే ఒక్కసారి మన ఫ్యామిలీలో కనుక ఇలాంటి క్యాన్సర్ ఉంది, కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా లించ్ సిండ్రోమ్ అంటాం. సో ఇలాంటి సిండ్రోమ్ ఆర్ జెనెటిక్ మాడిఫికేషన్స్ ఉన్నప్పుడు ఇట్ క్యాన్ రన్ ఇన్ ఫ్యామిలీస్. ఒక జనరేషన్ మిస్ అయినా ఇంకో జనరేషన్కి క్యాన్సర్ అనేది రావచ్చు. సో మన ఫ్యామిలీలో ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్ గురించి మనకు అవేర్నెస్ అనేది అవసరం. కానీ అన్ని కొలోరెక్టల్ క్యాన్సర్స్కి జెనెటిక్ బేసిస్ అనేది ఉండదు. సో most of it still is lifestyle, dietary systems and other factors which are helping to develop the cancer rather than only genetics. డాక్టర్ గారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటున్నారు, అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు? కొంతమంది ఇందాక మీరు చెప్పినట్టు లేట్ నైట్ స్లీప్ అవ్వచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఆల్కహాల్ ఇంటేక్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొలోరెక్టల్ క్యాన్సర్కి ఇంకా ఎక్కువ అవుతాయని వింటుంటాం. వాస్తవానికి అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే దీన్ని తగ్గించవచ్చు అంటారు, అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లకుండా ఉండేందుకు అరికట్టొచ్చు అంటారు? సో lifestyle is the most important aspect in prevention of colorectal cancer. అంటే మనకు రాకుండా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే దానికి లైఫ్ స్టైల్ అండ్ డైట్, ఈ రెండు అనేటివి సిగ్నిఫికెంట్. వెన్ కమింగ్ టు లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అంటే ఎక్కువసేపు కూర్చునే టైప్ ఆఫ్ వృత్తి ఆర్ జాబ్ కనుక ఉంటే వీ షుడ్ ట్రై అండ్ ఇంక్లూడ్. అంటే మనం కొద్దిసేపు ఒక 2 hours కూర్చున్న తర్వాత, ఇప్పుడు మనకి ఈవెన్ ఐ వాచ్లో కూడా దే గివ్ యూ some reminders that you have to stand up after an hour or something. So ఇలాంటివన్నీ కూడా they are indications that sedentary lifestyle ని ప్రివెంట్ చేస్తూ కొద్దిసేపు అలా ఇలా తిరిగేసి రండి ఇలాంటివి చెప్తాయి. బట్ అలాంగ్ విత్ దట్
రిమైండర్స్ వీ నీడ్ టు ఇన్కల్కేట్ అవర్ ఓన్ సెల్ఫ్. రెగ్యులర్ బ్రిస్క్ వాకింగ్ కానీ, లేకపోతే ఏదో ఒక స్పోర్టింగ్ యాక్టివిటీ, ఏదర్ మీకు రన్నింగ్ ఇష్టం ఉంటే రన్నింగ్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ ఇష్టం ఉంటే స్విమ్మింగ్ కానీ, రెగ్యులర్ స్పోర్ట్ యాక్టివిటీ, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాట్ ఎవర్ యూ లైక్, దెర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దట్ దెర్ ఈజ్ ఎ స్పోర్ట్ ఆర్ యాక్టివిటీ బేస్డ్. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వన్ ఆస్పెక్ట్. దాంతో పాటు ఇట్ హ్యాస్ టు కాంప్లిమెంట్ విత్ ద డయట్. సో మనం ఈజీ అయిపోతుంది అని చెప్పి నాన్ వెజిటేరియన్ బేస్డ్ డైట్ ఆర్ బయింగ్ ఫ్రమ్ హోటల్ అనేది ఇంక్రీజ్ అయింది మనకి. సో ఆ డైటరీ హ్యాబిట్ నుంచి మనం ఇంట్లో కుక్ చేసుకోవడం, మోర్ ఆఫ్ వెజిటబుల్ బేస్డ్ డైట్ అండ్ ఫైబర్ ఉండేటట్టు, అంటే దో యూ వాంట్ టు ఈట్ సమ్ నాన్ వెజిటేరియన్ బట్ ట్రై టు యాడ్ అ బిట్ ఆఫ్ వెజిటబుల్ విచ్ కెన్ గివ్ యూ ఫైబర్ అనేది ఈజ్ వైటల్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ డైటరీ చేంజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ టు ప్రివెంట్ క్యాన్సర్స్. డాక్టర్ గారు, ఎరిట్ హాస్పిటల్స్లో డయాగ్నోస్టిక్ మెథడ్ అంటే ఏం చెప్తారు? సో దీనికి ఏం, ద కోలోరెక్టల్ క్యాన్సర్కి ఉన్నటివి దెర్ ఆర్ సమ్ స్టాండర్డ్ టెస్ట్ విచ్ ఆర్ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ కానీ, ఫీకల్ ఇమ్యునలాజికల్ టెస్ట్ కానీ అంటాం. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్. వాట్ ఐ హ్యావ్ సీన్, నేను ప్రీవియస్ యూకేలో పనిచేసినప్పటికీ ఇక్కడికి ఏంటంటే ద అప్టేక్ ఆఫ్ ద టెస్ట్ ఈజ్ వెరీ లో. మన వాళ్ళకి చాలా ట్యాబు కానీ, సిగ్గు కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఉంది. వాళ్ళు అన్ని టెస్టులు చేయించుకుంటారు కానీ దే డోంట్ డూ ది టెస్ట్ రిలేటెడ్ టు స్టూల్ శాంపుల్. సో ఈ ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ కానీ, ఎఫ్ఐటి టెస్ట్ కానీ ఈజ్ బేస్డ్ ఆన్ స్టూల్ టెస్ట్. మీ స్టూల్లో మైక్రోస్కోపిక్ లెవెల్లో కూడా బ్లడ్ ఉందా అనేది మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఈ టెస్ట్ చేయడం వల్ల మీకు ఫర్దర్ టెస్ట్, అంటే మీకు కోలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ఉందా, దీని తర్వాత మనము డూ వీ నీడ్ ఎనీ కొలనోస్కోపీ అనేది మనం తెలుసుకోవచ్చు. సో కొంచెం ఆలోచించి ఈ ట్యాబూని పక్కన పెట్టి స్టూల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ నీడ్ కొలనోస్కోపీ విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ. మీకు కొలనోస్కోపీ టెస్ట్ అవసరం అయితే మేము చెప్తాం. దాంతోపాటు ఇప్పుడున్న లేటెస్ట్ ఇమేజింగ్ టెక్నాలజీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్స్ కానీ, పెట్ సిటీస్ కానీ, దీస్ ఆర్ అదర్ స్కానింగ్ మెథడ్స్ విచ్ క్యాన్ బీ యూజ్డ్ ఇన్ ట్రయింగ్ టు డయాగ్నోస్ ఆర్ స్టేజ్ ద కొలోరెక్టల్ క్యాన్సర్. ఎస్ సార్. డాక్టర్ గారు, చాలా వరకు కూడా క్యాన్సర్తో మరణించే వాళ్ళ సంఖ్యలో కొలరెక్టల్ క్యాన్సర్ ప్రాబ్లంతో చనిపోయే వాళ్ళ సంఖ్య సెకండ్ ప్లేస్లో ఉందని వింటుంటాం. ఎందుకు దీనికి ట్రీట్మెంట్ కష్టం అనుకోవచ్చు? టెక్నాలజీ ఎంత పెరుగుతుంది, ఏఐ వచ్చేసింది, అన్నీ పెరుగుతున్నాయి, రోబోటిక్ సర్జరీ వచ్చేసింది. ఎందుకు మరి ట్రీట్మెంట్ ఇంత కష్టం అవుతుందంటారు? సో ట్రీట్మెంట్ అండ్ సర్వైవల్ ఆఫ్ పీపుల్ ఎందుకు ఇంత డెత్ రేట్ ఉంది అండ్ ఇట్ ఈస్ బికమింగ్ ద ప్రామినెంట్ ఆస్పెక్ట్ అంటే, ఫ్రమ్ మై ఓన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా, నంబర్ 1 ఈజ్ లాట్ ఆఫ్ టాబూ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. అండ్ దాని గురించి మాట్లాడాలంటే సిగ్గు కానీ, భయం కానీ అనేది ఈజ్ ద సెకండ్ ఆస్పెక్ట్ దట్ ఐ హావ్ సీన్. అన్లెస్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు టాక్ అబౌట్ కొలరెక్టల్ క్యాన్సర్, వాళ్ళ బాల్ హ్యాబిట్ గురించి, వాళ్ళ సిమ్టమ్స్ని చూసి డాక్టర్ని తొందరగా సంప్రదించకపోతే డిటెక్షన్ ఆఫ్ ద క్యాన్సర్ అట్ అన్ అర్లీ స్టేజ్ ఈజ్ నాట్ పాసిబుల్. మనం ఎంత అర్లీగా ఆ క్యాన్సర్ని మనం డిటెక్ట్ చేయగలమో అంత తొందరగా దెర్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్. నవేడేస్ వీ హ్యావ్ టార్గెటెడ్ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ అండ్ యాజ్ యూ సెడ్ రోబోటిక్ సర్జరీ విచ్ ఈజ్ ప్రెసిషన్ సర్జరీ ఈజ్ అవైలబుల్. ఇవన్నీ ఉన్నా unless the patient is willing to come to the hospital and addressing his symptoms. ఇప్పటికి కూడా పైల్స్ అంటే దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ సమ్ క్వాక్స్ ఆర్ హోమియోపతి మెడిసిన్ ఆర్ ఆయుర్వేదిక్ మెడిసిన్, యునాని మెడిసిన్ అని ఇంకా దే ఆర్ ట్రయింగ్ టు గో అండ్ గెట్ ద ట్రీట్మెంట్ దే ఆర్. సో మీకు పైల్స్ అని అనుకొని మీకు బ్లీడింగ్ అవుతుంది అనే దాంతో ఆగకుండా మీ సిమ్టమ్స్కి కరెక్ట్ డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని అది క్యాన్సర్ అయితే అర్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 95 to 100% సర్వైవల్ ఉంటుంది. డెత్ రేట్, one statement I would want to give through this interview is, don't fear the cancer, fear late detection of the cancer. Nowadays there is lot of treatment options, but if they are not detected on the right time, you will not be able to get the full right treatment. డాక్టర్ గారు, కొలరెక్టల్ క్యాన్సర్ ఒక పేషెంట్కి వస్తే క్యాన్సర్ అనేది బాడీలో ఉన్నటువంటి ఇతర పార్ట్స్కి కూడా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు సార్? సో అదే మనం స్టేజెస్ మాట్లాడుకున్నప్పుడు ఒక స్టేజ్ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటే ఆ పేగులో మాత్రమే ఉంటుంది. అందుకని సర్జరీ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇన్ దట్ 2 stages. బట్ వన్స్ అది కనుక ఈ లింఫ్ గ్లాండ్స్కి కానీ సరౌండింగ్ ఆర్గన్స్, అంటే ఇప్పుడు మనకి పేగు ఎక్కడ ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి ఇతర ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు
దెన్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేంజ్ అనమాట. సో వేరే వేరే ఆర్గన్స్కి మనకి స్ప్రెడ్ అవ్వడానికి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ పేగులైనా కానీ దానికి స్ప్రెడ్ అవ్వచ్చు. మోస్ట్ కామన్ డిస్టెంట్ స్ప్రెడ్ అంటే లింఫ్ నోడ్స్, లంగ్ అండ్ లివర్ ఆర్ ద మోస్ట్ కామన్ ఆర్గన్స్ వేర్ ద కొలరెక్టల్ క్యాన్సర్ క్యాన్ స్ప్రెడ్. డాక్టర్ గారు, ఒక పేషెంట్కి సర్జరీ అవసరమా, లేదంటే కీమోథెరపీ అవసరమా, లేదంటే రోబోటిక్ సర్జరీ అవసరమా, లేదా రేడియేషన్ థెరపీ అవసరమా అనేది ఒక ఆంకాలజిస్ట్ ఎప్పుడు డిసైడ్ చేస్తారు? సో ఇది ఒక జర్నీ ఆఫ్ ఎ పేషెంట్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ యాజ్ ఇట్ గోస్. సో ఒక పేషెంట్ సిమ్టమ్స్తో డాక్టర్ని సంప్రదించినప్పుడు మనము ఆయనకున్న సిమ్టమ్స్ బట్టి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్స్లో ఈ కొలనోస్కోపీ, బయాప్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దాంతో మనము ఆ డయాగ్నోసిస్ అంటే ఆయనకు వచ్చిన వ్యాధి ఏంటి అనేది పేరు తెలుసుకుంటాం మనం. తర్వాత స్టేజింగ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఈ పెట్ సిటీ స్కాను, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాను, వీటి వల్ల అది ఎక్కడి వరకు ఉంది, చుట్టూ ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా, లేకపోతే ఈ లంగ్స్కి, లివర్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు దెన్ వీ హ్యావ్ ఎ మల్టీ డిసిప్లినరీ టీమ్ మీటింగ్ ఆర్ ట్యూమర్ బోర్డ్ అంటాం మనం ఇండియాలో. సో ఒక మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, సర్జికల్ ఆంకాలజీ టీమ్, పెథాలజిస్ట్ వీళ్ళందరూ కూర్చొని ఆ పేషెంట్ ఏజ్ ఏంటి, ఆయనకున్న స్టేజ్ ఆఫ్ ద కండిషన్ ఏంటి, ఆయనకు వచ్చిన క్యాన్సర్ పేరేంటి, ఈయనకి ఫస్ట్ ఏ ట్రీట్మెంట్, ముందు కొద్దిగా కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్తే బెటరా, లేకపోతే డైరెక్ట్ సర్జరీ చేసి ఆ తర్వాత పూర్తి టెస్ట్ రిజల్ట్ వచ్చాక కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ అవసరమా అనేది ఈ ట్యూమర్ బోర్డ్ ఆర్ మల్టీ డిసిప్లినరీ టీమ్ మీటింగ్లో అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, ముందుగానే గుర్తిస్తే కొలరెక్టల్ క్యాన్సర్ సర్వైవల్ రేట్ ఎంత అంటారు? ఇంతకుముందు మీకు చెప్పినట్టే స్టేజ్ 1, స్టేజ్ 2లో కనుక మనం డిటెక్ట్ చేస్తే 85 to 95% సర్వైవల్ ఉంటుంది. స్టేజ్ 3 అబౌట్ 60 to 75% సర్వైవల్. ద లీస్ట్ సర్వైవల్ ఈజ్ ఇన్ స్టేజ్ 4. సో వేరే లంగ్ కానీ లివర్ కానీ మనం స్ప్రెడ్ అయినప్పుడు ద సర్వైవల్ రేట్ ఈజ్ బిట్వీన్ 10 to 15%. దో వీ హ్యావ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్, స్టిల్ స్టేజ్ 4 సర్వైవల్ ఈజ్ 10 to 15%. సార్, కొలరెక్టల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది మళ్ళీ రికర్ అవుతుందని. బికాస్ ఏ సర్జరీ చేయించుకున్నా ఇది మళ్ళీ రికర్ అవుతుందని డాక్టర్స్ కూడా కొన్నిటికి కన్ఫర్మ్గా చెప్పలేరు. కానీ దీని విషయానికి వచ్చేసరికి మీరు ఏం చెప్తారు సార్? సో నేను యూకేలో ప్రాక్టీస్ చేసినప్పుడు మాకు అక్కడ చెప్పిన ఒక టీచర్ హ్యాస్ టోల్డ్ మీ ది స్టోరీ. సో బిగ్ సి, ద క్యాన్సర్ అనే వర్డ్ ఒకసారి మన జీవితంలోకి వచ్చాక భయము అనేది నోబడీ కెన్ ఎలిమినేట్ ఇట్ కంప్లీట్లీ. సో మనకి ఎట్లా అంటే లివింగ్ విత్ క్యాన్సర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఏ క్యాన్సర్ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మనం మినిమం ఒక 5 years అనేది ఫాలో అప్ ఇన్వెస్టిగేషన్స్, ఫాలో అప్ ప్లాన్ అనేది మనం పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నా ఆ 3 to 5 years ఈజ్ ద వర్స్ట్ పీరియడ్ దట్ దే విల్ ట్రై టు గెట్ ఇట్. ఆఫ్టర్ 5 years ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ద క్యాన్సర్ అంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఏ ఇన్వెస్టిగేషన్స్ అయినా మనం రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ అయినా స్కాన్స్ అయినా ఈ 5 years ఏం చేయించుకోవాలని ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్కి ఇన్ఫామ్ చేస్తాం. కానీ సైకలాజికల్గా ఒక్కసారి క్యాన్సర్ అని మన బాడీలోకి ఒక ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మన హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ స్టేయింగ్ ఇన్ యువర్ మైండ్. మన చిన్న సిమ్టమ్ దగ్గు తుమ్ము వచ్చినా కానీ అది క్యాన్సర్ వల్ల వచ్చిందేమోనన్న భయం అయితే ఉంటుంది. దాన్ని డాక్టరు పేషెంటు ఫ్రీగా కమ్యూనికేట్ అవ్వడం వల్ల, వారి క్వశ్చన్స్ ఏమైనా ఫ్రీగా డాక్టర్ని అడగడం వల్ల దేర్ క్వశ్చన్స్ కెన్ బి సాల్వ్డ్ ఆర్ ఆన్సర్డ్ సో దట్ దే డోంట్ లివ్ ఇన్ ఫియర్. డాక్టర్ గారు, రొటీన్ స్క్రీనింగ్ అవసరము అని చెప్తుంటారు కొన్ని సందర్భాల్లో. అసలు ఎప్పుడు అవసరం అవుతుంది సార్? అండ్ దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారా, ఏమైనా హెల్ప్ అవుతుందంటారా? సో మనకి కంపేర్ టు వెస్ట్రన్ పాపులేషన్ అండ్ ఇండియన్ పాపులేషన్ ఏంటి అని అంటే, మనకి వెస్ట్రన్ యూకే ఆర్ యూఎస్లో గవర్నమెంట్ వాళ్ళే దే హ్యావ్ గివెన్ ది స్క్రీనింగ్ ప్రోగ్రామ్. సో ఎవరైనా కానీ 40-45 years వచ్చాక మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా దే గెట్ దిస్ స్టూల్ శాంపుల్ బాటిల్ ఇన్ పోస్ట్. సో వాళ్ళు ఆ స్టూల్ శాంపుల్ని ఆ కవర్లో పెట్టి గవర్నమెంట్ వాళ్ళకి పర్టికులర్ ల్యాబ్కి పంపిస్తే దానివల్ల అసెస్ చేసి దే విల్ గివ్ యూ ద రిజల్ట్.
దాంట్లో కనుక పాజిటివ్ ఏమన్నా వచ్చింది అని అంటే దే విల్ సెండ్ ఎ లెటర్ టు గో అండ్ అటెండ్ ఫర్ కొలనోస్కోపీ. దీన్ని బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని అంటాం. మన ఇండియాలో గవర్నమెంట్ తరపు నుంచి ఇలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదు. సో పాపులేషన్గా మనమే ఇయర్లీ స్క్రీనింగ్ చేయించుకున్నప్పుడు 40-45 ఇయర్స్ టచ్ అయ్యాక ఇట్ ఈస్ కంపల్సరీ దట్ ఎవ్రీబడి షుడ్ గో త్రూ దిస్ టూల్ టెస్ట్ విచ్ ఈజ్ FOBT, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ ఆర్ ఫీకల్ ఇమ్యునలాజికల్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. దాంతోపాటు మీకు కనుక ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉంటే, ఎవరైనా మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ మీ ఫాదర్ వాళ్ళ సిస్టర్స్ ఇట్లా సెకండ్ కజిన్స్ ఇట్లా ఎవరన్నా కానీ క్యాన్సర్ అనేది మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే యూ హ్యావ్ టు కాంటాక్ట్ ఏ క్లినీషియన్, ఒక డాక్టర్ గారిని కలిసి నా రిస్క్ ఏమన్నా ఎక్కువ అవుతుందా, అంటే ఇప్పుడు మా మదర్కి క్యాన్సర్ ఉందనుకోండి, నాది రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నా సెకండ్ డిగ్రీ రిలేటివ్ అంటే మా మదర్ వాళ్ళ బ్రదరు సిస్టరు వాళ్ళ పిల్లలకి ఎవరికైనా క్యాన్సర్ వస్తుందంటే మనం సెకండ్ డిగ్రీ రిలేటివ్ అవుతాం. సో మన రిస్క్ అంత ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వదు. సో ఈ అవగాహన రావాలంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉంటే ఒక డాక్టర్ని కలిసి తన రిస్క్ ఏమన్నా ఎక్కువ ఉంటే దే షుడ్ గెట్ ఏ స్క్రీనింగ్ కొలనోస్కోపీ. సో ఫర్ కొలరెక్టల్ క్యాన్సర్ స్పెసిఫికల్లీ మనకి గవర్నమెంట్ స్క్రీనింగ్ సిస్టమ్ లేదు కాబట్టి మనమే ఇయర్లీ టెస్ట్, ఫీకల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ కానీ FIT టెస్ట్ కానీ మనము హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి. దాని రిజల్ట్ బట్టి ఒక డాక్టర్ని సంప్రదించి సలహాలు అనేటివి తీసుకోవాలి. డాక్టర్ గారు, కొంతమంది పేషెంట్స్ని చూస్తుంటాను డాక్టర్ గారు, నాట్ ఓన్లీ కొలరెక్టల్ క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ అవ్వచ్చు, సెకండ్ గ్రేడ్లో అదే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా బతుకుతారు. కానీ కొంతమంది భయంతో దాన్ని తట్టుకోలేక హెసిటేషన్తో ఫస్ట్ స్టేజ్లో ఉండి అది క్యూర్ అయ్యి నార్మల్ డేస్కి వస్తారు అనుకున్నప్పుడు కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు. నిజానికి క్యాన్సర్ అనేది ఈ భయం వెంటాడడం వాళ్ళే ఇంత మరణాలు చూస్తున్నాం అనుకోవచ్చు. అండ్ జనాల్లో చాలా అవగాహన రావాల్సిన అవసరం ఉందా సార్? అండ్ భయం వీడాల్సిన అవసరం ఎంత ఉందంటారు? సో ద హోల్ ఐడియా ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ చేయడానికి ఇది కొలరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. దట్స్ వై వీ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ దిస్ టాపిక్. అండ్ దీంట్లో ఉన్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్, నెంబర్ 1, స్టూల్ శాంపుల్ ఇవ్వడానికి కష్టమని మీరు దాన్ని అవాయిడ్ చేయకండి. సో డూ దట్ స్క్రీనింగ్ టెస్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ఈ మిస్ఇన్ఫర్మేషన్, క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది అని ఇంట్లో పని వాళ్ళు రాకపోవడము, లేదంటే వాళ్ళ బంధువులే తనకి సరిగా చూడకపోవడము, లేదు ఆ పేషెంట్ ఎవరైతే క్యాన్సర్ వచ్చిందో ఇది క్యాన్సర్ అని తెలిస్తే నా దగ్గరికి రారేమో, నన్ను చూసుకునే దానికి ఎవరు రారేమో అని భయంతో ట్రీట్మెంట్ తీసుకోకుండా చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఫైనాన్షియల్ రీజన్స్, కొంతమంది ఎమోషనల్ రీజన్స్, నాకు క్యాన్సర్ వచ్చేసింది దీనికి ఇంకా విరుగుడు లేదు, ట్రీట్మెంట్ లేదు అని భయపడిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా గుప్తంగా ఉంచుకొని ఎవరితో డిస్కస్ చేయకుండా తనని తానే ఆ స్టేజ్ పెంచేసుకొని చనిపోవడం అనేది అనదర్ సిస్టమ్ దట్ వీ హ్యావ్ నోటిస్డ్. రీసెంట్గానే ఒక ఆవిడ తన క్యాన్సర్ని ఇట్లా చెప్తే భయపడతారని చెప్పి నోబడీ వాజ్ టోల్డ్ అండ్ షీ హ్యాస్ టేకెన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదో హెల్ప్ అవుతుందేమోనని తనే ఎవరినో అప్రోచ్ అయ్యి ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నారు. ఒక 2 years అయ్యాక తను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఆఖరాకి మమ్మల్ని సంప్రదించారు. బట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఓన్లీ కీమోథెరపీ ఫర్ హర్. మేమేం సర్జరీ చేయలేదు, ఏం చేయలేదు. అండ్ వితిన్ 3 months షీ గాట్ వెరీ గుడ్ రిలీఫ్. సో ట్రీట్మెంట్ అనేది మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి, కానీ కరెక్ట్ డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ అనేది తీసుకొని దాంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడిగి తెలుసుకొని సాల్వ్ చేసుకోవాలి. కానీ గుప్తంగా ఉంచుకొని భయపడిపోయి ట్రీట్మెంట్ తీసుకోకుండా మీ ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దు. దిస్ ఈజ్ ద సమ్మరీ ఐ వాంట్ టు టెల్ యూ త్రూ దిస్ ఇంటర్వ్యూ. డాక్టర్ గారు, ఈ మంత్లో ఇప్పుడు ఇది అవేర్నెస్ మంత్ కాబట్టి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవగాహన రావాల్సిన అవసరం ఉంది సార్. బికాజ్ ఒక పేషెంట్కి క్యాన్సర్ వచ్చిందంటే, ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చిందంటే చుట్టాలు, బంధువులు, ఊళ్ళో వాళ్ళంతా వచ్చి చూసి వెళ్ళడం, ఇక ఆ పేషెంట్కి ఇక నేను బతకనేమో, ఇవి నా చివరి రోజులేమో అన్నట్టుగా చేస్తారు. అసలు వీళ్ళలో రావాల్సిన మార్పు ఏ విధంగా రావాలంటారు సార్? అదే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్లే, అంటే క్యాన్సర్ అనేది ఇదేమి తుమ్ము దగ్గులాగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జబ్బు కాదు, ఒకరి నుంచి ఒకరికి పాకే జబ్బు కాదు. ఒక పేషెంట్కి క్యాన్సర్ వచ్చాక దే నీడ్ ద సపోర్ట్ అండ్ లవ్ అండ్ కేర్. మీరు మామూలుగా ఆ మనిషితో ఎలా బిహేవ్ చేస్తున్నారో అలానే బిహేవ్ చేయాలి. వాళ్ళని కొత్తగా చూడండి, జాగ్రత్తగా చూడండి అని అంటలేదు. వాళ్ళు మామూలుగా ఎలా ఉన్నారు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న సపోర్ట్ మీరు ఇవ్వండి. అంతేకాని మరీ పరామర్శించడానికి వచ్చి ఏదో సినిమాలో చెప్పినట్టు పరామర్శగాళ్ళు ఎక్కువైపోయారు అని చెప్పి ఆ స్ట్రెస్ కూడా వద్దు. ట్రీట్ దెమ్ యాజ్ నార్మల్ అండ్ గివ్ దెమ్ స్పేస్. అండ్ మీరు వాళ్ళకి ఇవ్వగలిగినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఎమోషనల్ సపోర్ట్ అయినా వాళ్ళకి ఇవ్వండి.
వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి తినేదానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఆల్ దిస్ సపోర్ట్స్ దెమ్ టు గెట్ ద ట్రీట్మెంట్ ఫర్ క్యాన్సర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ Thank you ఫర్ very బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.